హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాథోలే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ఐపీఎస్ అధికారి పూర్వం ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని, మృతుడి భార్య ఐఏఎస్ అధికారిని మృతదేహం మార్చరీలో ఉంచి వారం రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని, 8 మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కంటి తుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారన్నారు. టీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే సన్నాహానికి పాల్పడుతున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అనవేరి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు చోరీపై అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల ముందు ఉంచారని, ఓటు చోరీపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజలంతా ఓటు చోరీపై సంతకాల సేకరణ చేయాలని అన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 8 రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతో మార్చి రోడ్డుని ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున దళిత ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టరు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్షపూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి క్యాడర్ ఆమె వారం రోజుల నుంచి డెడ్ బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకుంటలేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము, నిర్లక్ష్యము, దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమవుతా ఉంది. ఇది దురదృష్టకరం. నిన్న గౌరవ రాహుల్ గాంధీ గారు, దానికంటే ముందు 2 రోజుల ముందు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా వారి వైపు కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబంకు సంబంధించినటువంటి పురణ్ కుమార్ గారు చనిపోతూ డైయింగ్ డిక్లరేషన్గా మరణ వాంగ్మూలం ఇచ్చి ఈ ఫలానా అధికారుల వేధింపుకు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పినప్పటికీ కూడా డెడ్ బాడీ అంత్యక్రియలు చేయకుండా అతని భార్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 8 రోజులుగా చనిపోయిన శవాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఉంచితే కూడా ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఈ ప్రభుత్వం ఇంత పొద్దు నిద్రలో లేదా దళితుల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక పౌరుడు ఐపీఎస్ అధికారిగా ఎదగడము, ఆయన విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది మరణవాంగ్మూలం ఇచ్చి చేసుకుంటే కూడా సరైన చర్యలు తీసుకోకపోతున్నారంటే ఆ పరిస్థితి పట్ల ఒక్కసారి దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమి జరుగుతూ ఉందో. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ తీసుకుంటా ఉంది. ఒకవైపు ఓటు చోరీ మీద ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే విధంగా ఆయా పార్టీలకు వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకుంటే ఓట్లను తొలగించే ప్రక్రియకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా వాళ్ళకి వేసే ఓట్లు అట్లనే ఉంచుతున్నారు, గెలిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ పిలుపులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పద్మారెడ్డి పైకి
చేద్దాం. ఎవరు ఓటు చోరికి పాల్పడ్డా వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని కోరుతా ఉన్నా, మనం ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఓటర్ లిస్టులో, లేకపోతే ఎవరైనా తొలగిస్తున్నారా, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదై ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఓటు అనే విధంగా వారికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చోరీ కార్యక్రమం చేపట్టి ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, కేడం లింగమూర్తి అన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి గారికి, సోదరిమణి గెలిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.